వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ వాళ్ళు ముద్దుగా పిలుచుకునే కవితక్క, అదే ఎమ్మెల్సీ కవితక్క. కేసీఆర్ ముద్దుల తనయ కవిత. కవిత నిజంగానే ఇప్పుడు చిక్కుల్లో పడిందా? కవితను నిజంగానే సిబిఐ వాళ్ళు అరెస్టు చేస్తారా? 26వ తేదీ నాడు విచారణకు రావాల్సిందిగా సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి నోటీసులు జారీ చేయడం మొదటిసారి కాదు, అనేక సార్లు చేశారు. ఈడీ వాళ్ళు కూడా నోటీసులు జారీ చేశారు, కానీ కవిత హాజరు కాలేదు. కోర్టులో ఉన్న కేసు నేపథ్యంలో కవిత ప్రతిసారి విచారణకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. కానీ ఈసారి పరిస్థితి సీరియస్గా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా కవితను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ముఖ్యంగా మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ కవిత అరెస్టు తప్పదనే టాక్ వినిపిస్తోంది. మూడ్ మారిందట. కవితను ఖచ్చితంగా అరెస్టు చేస్తారట. నిజమేనా? కవితను అరెస్టు చేస్తారా? అసలు ఏం జరగబోతోంది? కవితకు గతంలో కూడా నోటీసులు వచ్చాయి, కానీ ఎప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. ఈసారి నోటీసులో మాత్రం చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం మూడ్ మారిందట. బీజేపీ నేతలు కవితక్క అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసిందట. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ. బీఆర్ఎస్ బీజేపీల మధ్య పొత్తు ఉండబోతుందని బీఆర్ఎస్ నుంచే లీకులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం నుంచి ఈ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవితక్కను అరెస్టు చేస్తే పొత్తులపై క్లారిటీ ఎలా? పొత్తులకు సంబంధించి బీజేపీ నిజంగానే క్లారిటీ ఇచ్చేందుకే కవితక్కకు సంబంధించి ఈ చర్య తీసుకుందా? ఇప్పుడు అన్ని చర్చలే. అసలు కేంద్రం మనసులో ఏముంది? కవితను నిజంగా అరెస్ట్ చేస్తారా? మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు, ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కవిత అరెస్టు చేయకపోవడం, ఈ రెండు అంశాల నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి క్లారిటీ వస్తుందట. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండదట. కేవలం అరెస్టుకు సంబంధించి ఊహాగానాలు వెలువరిస్తూ నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తూ అదిగో అరెస్టు, ఇదిగో అరెస్టు అంటూ ఈడీలు సిబిఐలు తాత్సారం చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉంటుందట. ఈ కోణాలలో చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఏదో ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేందుకే తాజాగా కవితకు నోటీసులు జారీ అయ్యాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏమిటి, బీజేపీ క్లారిటీ ఇస్తుందా? పొత్తులుంటాయా, ఉండవా? దీనికి కవితకు లింకు పెట్టారా? మొత్తానికి తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. గతంలోనూ కవితకు అనేక నోటీసులు వచ్చాయి, ఈడీ నుంచి, సిబిఐ నుంచి. కానీ ఢిల్లీ కోర్టులో ఉన్న కేసు నేపథ్యంలో ఆమె ఈ విచారణలకు డుమ్మా కొడుతున్నారు. ఒక మహిళను ఇంట్లోనే విచారించాలనే ఒక క్లాజ్తో ఆమె పిల్ వేశారు. దానిపై కోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ నోటీసులు, సిబిఐ నోటీసులు. ఇప్పుడు కవిత హాజరవుతారా కాదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ హాజరు కాకపోతే కవితక్కను అరెస్టు చేస్తారా? ఢిల్లీ నుంచి సిబిఐ బృందం హైదరాబాద్కు వస్తుందా? హైదరాబాద్ సిబిఐ వాళ్లే కవితక్కను అరెస్టు చేస్తారా? కవిత నిజంగానే డొమ్మ కొడుతుందా, లేక విచారణకు సిబిఐ కార్యాలయానికి హాజరవుతారా? ఇప్పుడు ఇది కూడా సస్పెన్స్గా మారింది. బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఇది కూడా ఒక చర్చనీయాంశంగా కొనసాగుతోంది. గతంలో ఈడీ అనేక గంటల పాటు కవితను విచారించింది. ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు ముందు నోటీసులు రావడం, కవితను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు రావడం, బీజేపీ నేతలు కవితను అరెస్టు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేయడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో కవిత అనే ఒక ఇష్యూ బీఆర్ఎస్కు మైనస్గానే మారింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఇష్యూ మైనస్గా మారుతుందా, ప్లస్గా మారుతుందా? అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది, అరెస్టు కాకుండా ఉంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీనిపై ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. అంటే బీజేపీ అరెస్టు చేయడం, చేయకపోవడం అనే అంశంతో పొత్తులుంటాయా లేవా అనే క్లారిటీ ఇవ్వబోతుందా? కేసీఆర్కు బీజేపీ ఎలాంటి సంకేతం ఇవ్వబోతోంది? లేక కేంద్రం సీరియస్గానే లిక్కర్ కేసుకు సంబంధించి అడుగులు వేస్తుందా? కవితను నిజంగానే రాజకీయంగా కాకుండా చట్టబద్ధమైన కోణంలో అరెస్టు చేస్తారా? ఇప్పుడు ఇది కూడా ఒక హాట్ టాపికే.
కవితను అరెస్టు చేస్తారో చెయ్యరో, గతంలాగే నోటీసులు ఇచ్చి తోక ముడుస్తారో లేక సీరియస్గా యాక్షన్ తీసుకుంటారో, ఏం జరగబోతుందో పక్కన పెడితే రాజకీయంగా మాత్రం కేసీఆర్కు ఇది పెద్ద మైనస్ పాయింటే. గత శాసనసభ ఎన్నికల్లోనూ కవిత ప్రధానాంశంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొనసాగించింది. బీజేపీ కూడా కవితను టార్గెట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈ టైంలో ఎంపీ ఎన్నికలు రేపు మాపు నోటిఫికేషన్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కవితకు మళ్ళీ సిబిఐ నుంచి నోటీసులు రావడం అంటే కవిత పేరు మరోసారి ఎన్నికల్లో మారుమోగబోతోంది. నెగిటివో ప్లస్ పాయింటో కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ దీనిపై దూకుడుగా విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే కవిత నిజంగా అరెస్ట్ అయితే బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, ఏమవుతుందో తెలియదు. కానీ బీఆర్ఎస్ మాత్రం కవిత విషయంలో రాజకీయంగా చిక్కులను ఎదుర్కొంటోంది.